Hi friends, welcome back to AB Tube Junction. Friends, if you are not subscribed to my channel, please subscribe and don't forget to share with your friends. So friends, today నేను ఒక అమేజింగ్ యాప్తో అయితే వచ్చాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ ఫ్రెండ్స్. ఇందులో స్పైరల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది యాప్. సో మీ ముందుకైతే నేను యాప్ని తీసుకొచ్చాను. అండ్ యాప్ని అయితే ఒకసారి నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ యాప్. ఓకే, నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ప్లే స్టోర్కి వెళ్ళండి. సో సర్చ్లో లైర్బర్డ్ అని టైప్ చేయండి. ఓకే, లైర్బర్డ్. సో ఇది యాప్ నోక్రాప్ ఫోటో ఎడిటర్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, పిక్ కాలేజ్, ఎక్సెట్రా చాలా ఉంది. యాప్ అయితే నాకు చాలా నచ్చింది. ఇన్స్టాల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, అబౌట్ దిస్ యాప్లో చూస్తే ఇంకా చూడండి, నోక్రాప్ ఫోటో ఎడిటర్ యాప్, టాప్ ఫిల్టర్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, నియాన్, బ్లర్, ఫ్లీ, ఫోటో గ్రేడ్, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అయితే. యాప్ అయితే ఇన్స్టాల్ అయింది. ఓపెన్. చూడండి, లైర్బర్డ్ స్టూడియో. ఓకే, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సైజ్, కాలేజ్, బ్లర్, స్పైరల్, వీడియో ఎడిటర్, వాట్సాప్, స్టిక్కర్స్ అని ఇదంతా యాడ్. అండ్ లాస్ట్ 6th వచ్చేసి రేట్ చేయడానికి. ఓకే, ఫస్ట్ వన్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ సైజే ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచే మీరు ఈ మిగతా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు ఈ ఫస్ట్ ఆప్షన్లోంచి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నేను సైజే ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు అది ఎడిటింగ్ మీరు దేనికోసం చేసుకుంటున్నారు? ఇన్స్టా స్టోరీ కోసమా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అప్లోడ్ చేయడానికా, ఫేస్బుక్ కవర్ ఫోటో కోసమా, దేనికైనా కానీ పర్టికులర్ సైజెస్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సైజ్. ఇక్కడ మీకు పర్మిషన్స్ అన్నీ అలో చేయండి. ఓకే, పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పవర్ స్టార్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో అలా యాడ్స్ కనుక వస్తే రిమూవ్ చేసేయండి. ఓకే, పిక్చర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు చాలా అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం మనం. ఫస్ట్ వన్ స్కెచ్. సో డ్రా చేసినట్టుగా అయితే వస్తుంది. ఓకే, నాది వైట్ బ్యాక్గ్రౌండ్, వైట్ స్కెచ్ ఉంది. మార్చుకోవడం ఎలా అంటే, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే అడ్జస్ట్మెంట్స్లో కలరింగ్ అయితే ఉన్నాయి. ఇంకా హారిజెంటల్గా, వర్టికల్గా మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది. లైన్ సైజ్. సో ఇలా ఇది. అండ్ సెకండ్ వచ్చేసి స్పైరల్. నాకైతే ఈ ఎఫెక్ట్ అయితే చాలా నచ్చింది. చూడండి, ఇలా చాలా ఉన్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఓకే, ఒక్కొక్కటిగా ట్రై చేసి చూద్దాం. మీకు ఏది నచ్చితే అది ఉంచి సేవ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా టూల్స్లోకి వస్తే మీ పిక్ని ఇట్లా రైట్ అండ్ లెఫ్ట్, హారిజెంటల్, వర్టికల్, ఇన్సైడ్ ఫుల్, అవుట్ సైడ్ ఫుల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి అయితే ఉంది. ఓకే, మీరు ఒకవేళ స్పైరల్ ఎఫెక్ట్స్ ఈ ఇమేజెస్ యూజ్ చేశాను కదా, వద్దు అనుకుంటే నాన్లో పెట్టేస్తే ఓకే సెట్ అయిపోద్ది, నార్మల్గా ఉంటుంది. అండ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇంకా స్టిక్కర్స్లో ఇంకా కేటగిరీస్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఇంకా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్లో కలర్స్. అండ్ ఇంకా వస్తే క్రాప్. చూడండి, ఇదే నేను చెప్పిన ఫీచర్ వచ్చేసి ఇందులో క్రాప్. మీరు ఒక ఇలా ఇన్స్టా పోస్ట్కి అప్లోడ్ చేయాలంటే 1:1లోనా, 4:5. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా ఫేస్బుక్ పోస్ట్, ఫేస్బుక్ కవర్ ఫోటోకి, అండ్ పింటరెస్ట్లో పోస్ట్ చేయాలంటే A4. ఇంకా యూట్యూబ్ కవర్ ఫోటోకి కూడా సైజ్ కరెక్ట్గా ఉంది ఇక్కడ అన్నీ.
ట్విట్టర్, A4, A5 ఓకే, ఇదంతా ఓకే. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ బ్లర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్. ఈ పిక్చర్లో అయితే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి దీనికైతే సూట్ కాదు. కానీ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మీ ఫోటోని మాత్రమే హైలైట్ చేయడానికి అయితే బ్లర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ టెక్స్చర్ చూడండి, ఆ పిక్చర్ మొత్తంలో టెక్స్చర్ వస్తుంది. పిక్చర్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న పిక్చర్లో బ్యాక్గ్రౌండ్ అయితే వైట్గా ఉండడం వల్ల ఓన్లీ ఫేస్ పైన అయితే మీకు టెక్స్చర్ అయితే ఈజీగా కనబడుతుంది చూడండి ఈ ఏరియాలో. ఓకే, కావాలంటే మీరు ఈ టెక్స్చర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఈజీగా చాలా బాగా సెట్ అవుతున్నాయి పిక్ అయితే. అండ్ ఇక ఎఫెక్ట్స్లో చూస్తే చూడండి, డీసాచురేట్, స్క్రిబుల్ ఎఫెక్ట్స్, గ్లిచ్ ఎఫెక్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాన్లో కావాలంటే నాన్లో పెట్టుకోవచ్చు, ఏది వద్దనుకుంటే. అండ్ టెక్స్ట్ ఉంది ఇక్కడ, టెక్స్ట్ మీరు ఏదైనా టైప్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ బకెట్ టూల్ ఉంది, వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకోవడానికి. ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తే ఫిల్టర్లోకి వెళ్ళండి, లాస్ట్ ఆప్షన్. ఇంకా ఇక్కడ ఫ్రేమ్, ఎఫెక్ట్స్, లైట్, టెక్స్చర్, బ్రైట్నెస్, వార్మ్, కాంట్రాస్ట్, సాచురేషన్. సో ఫిల్టర్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూడండి, ఫ్రేమ్స్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కావాలంటే లైట్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇలా. అండ్ ఇంకా వస్తే టెక్స్చర్, బ్రైట్నెస్, మీ పిక్చర్లో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకొని కానీ. ఇంకా టిల్ట్ షిఫ్ట్, నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ చూడండి, లీనియర్లో ఉంది. ఇప్పుడు లీనియర్ అంటే ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ ఏరియా హైలైట్ అవుతూ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవ్వడం. సో నేను రేడియల్లో పెట్టుకుంటున్నాను, ఓన్లీ ఫేస్ వరకు హైలైట్ చేసి మిగతా అంతా బ్లర్ చేస్తున్నాను చూడండి. సో ఇది టిల్ట్ షిఫ్ట్. ఇంకా కావాలంటే షాడోస్, మన పిక్కి బ్యాక్గ్రౌండ్లో ఏది లేదు కాబట్టి షాడోస్ అయితే సెట్ అవ్వదు, హైలైట్స్. సో ఇది. ఇంకా బ్లర్, షార్ప్ అండ్ టింట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, పిక్చర్ ఓకే అంటే సేవ్ చేయండి, లేదా డైరెక్ట్ షేర్ టు ఇన్స్టాగ్రామ్. ఓకే, సేవ్ చేస్తున్నాను నేను. సేవింగ్ ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. అండ్ ఇంకా బ్యాక్ వస్తే చూడండి, ఇక సెకండ్ ఆప్షన్లోకి వస్తే కాలేజ్. సో ఈ కాలేజ్ ఎడిటింగ్ చేయడానికి మనమైతే ఒక ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డౌన్లోడ్స్లో ఉన్నాయి, నాకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను అన్ని పవర్ స్టార్ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి నార్మల్గా క్లిక్ ఇస్తే అన్ని సెలెక్ట్ అవుతూ ఉంటాయి ఇలా. ఓకే, ఒక 14 ఫొటోస్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ ప్రెస్ చేశాను, 14 ఫొటోస్కి అయితే ఓకే. మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ మ్యాక్సిమం 15 అని చెప్పేసి లిమిట్ అయితే ఉంది, అంతే తప్ప 15 ఫొటోస్ ఉంటేనే అవుతుంది అనేం లేదు. సో ఇది నేనైతే నార్మల్గా మీకు చూపించడానికి అయితే చేస్తున్నాను. మీరు మీ హైలైట్ పిక్స్ అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ఒక్కో పిక్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఫిల్, ఇన్సైడ్, ఫిల్టర్. ఈ పిక్కి మళ్ళీ ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా, మళ్ళీ బ్రైట్నెస్, అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ పిక్ ప్లేస్లో ఈ పిక్ రావాలని మనం అనుకుంటున్నాం అనుకోండి, ఈ పిక్. సో దీన్ని ప్రెస్ చేసి స్వాప్ ప్రెస్ చేసి అగైన్ ఇంకో పిక్ని ప్రెస్ చేయండి. సో రెండు పిక్స్ అనేవి ప్లేసెస్ అయితే చేంజ్ అవుతాయి. సో స్వాప్ ఇది. అండ్ డిలీట్ చేయడానికి ఒకవేళ కాదనుకుంటే డిలీట్ చేయండి. క్రాప్, లెఫ్ట్ అండ్ రైట్, హారిజంటల్, వర్టికల్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇంకా మనం ఇలా మన హ్యాండ్తో అడ్జస్ట్ చేసినప్పుడు అయితే కొంచెం అన్ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా అయితే కరెక్ట్గా సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు మనకు ఈ నావిగేషన్ కీస్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, డౌన్, అప్. అండ్ ఓకే, కావాలనుకుంటే సేవ్ చేసేయండి. లేదు అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో స్టిక్కర్స్ ఏమైనా చూడండి, ఇంకా టెక్స్ట్, ఫ్రేమ్, ఫిల్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు. ఇంకా లేఅవుట్ కూడా ఉంది, లేఅవుట్ చేంజ్ చేసుకొని మళ్ళీ పిక్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి.
సో ఈ స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. స్టిక్కర్ సెలెక్ట్ చేసుకొని స్టిక్కర్ కూడా మీరు ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ సో ఇది యాప్ అయితే. ఇంకా స్పేసింగ్ కూడా ఉంది చూడండి. ఇలా స్పేసింగ్ ఇచ్చి ఈ ఏరియాలో పవర్ స్టార్ అని చెప్పేసి ఇంకేదైనా టెక్స్ట్ కానీ ఏదైనా రాస్తే చాలా బాగుంటుంది. ఇంకా హైలైట్ అయితే ఉంటుంది పిక్ అయితే. ఇంకా కార్నర్స్ రౌండ్ కార్నర్స్ చేయడానికి ఇది షార్ప్నెస్ అయితే తగ్గించి రౌండ్ కార్నర్స్ అయితే అవుతాయి. ఇంకా రేషియో ఉంది. సో ఇన్స్టా స్టోరీ కోసం అయితే ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసి మీరు దేనికోసం చేయాలనుకున్నారో అది. సో బ్యాక్గ్రౌండ్లో ఇంకేదైనా చూడండి. ఇంకా చాలా టెక్స్చర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇందులో కూడా కేటగిరీస్లో ఉన్నాయి. కేటగిరీస్లో మళ్ళీ సబ్ లేదంటే ఏది వద్దంటే మనం బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే నాకైతే ఇక్కడ ఒక టెక్స్చర్ ఉంది. సో ఇదే యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను యాడ్ అయిపోయింది. పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లోంచి. మళ్ళీ ఫోన్లోంచి కూడా మీరు వద్దు అనుకుంటే ఈ టెక్స్చర్స్ ఏవి నచ్చకపోతే సో కావాలంటే సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ టు గ్యాలరీ. చూడండి ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసింది గ్రీన్ కలర్లో. ఓకే ఎగ్జిట్ అయితే వస్తున్నాను. మళ్ళీ బ్యాక్ ఫస్ట్ ఇంటర్ఫేస్కి అయితే వద్దాం. ఓకే బ్లర్, మళ్ళీ స్పైరల్. సో ఐ థింక్ మీకు యాప్ గురించి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ యాప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు కనుక ఈ యాప్ నచ్చితే కింద దిస్ వీడియో యూజ్ ఆసామని చెప్పేసి కామెంట్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ అక్షయ బొప్పరాజు.